హాయ్ హలో వెల్కమ్ టు సినిమా వ్యూ అండ్ కాంతా మూవీ అయితే చూడడం జరిగింది. కాంతా మూవీ చాలా బాగా నచ్చింది నాకు మూవీ. అండ్ ఈ మూవీ అంతా ఒక 4 క్యారెక్టర్స్ చుట్టూ అయితే తిరుగుతూ ఉంటుంది. సో దుల్కర్ సల్మాన్, అలాగే సముద్రకని, భాగ్యశ్రీ బోస్ అండ్ రానా గారు మెయిన్ రోల్స్ అనమాట ఈ మూవీ మొత్తంలో. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా దుల్కర్ సల్మాన్ గారు టేకప్ చేస్తే యాక్షన్ వైజ్గా అండ్ డ్రామా వైజ్గా భాగ్యశ్రీ గారు అలాగే సముద్రకన్ గారు చాలా బాగా నటించారు ఈ మూవీ మొత్తం. వాళ్ళందరూ యాక్టింగ్ అయితే టాప్ నాచ్ ఉంటుంది. మిగతా క్యారెక్టర్స్కి స్కోప్ లేదు ఈ 4 క్యారెక్టర్లకు తప్ప. అండ్ మిగతా క్యారెక్టర్లు వాళ్ళ రోల్స్లో వాళ్ళు బాగానే చేశారనిపించింది. బట్ మూవీ మొత్తానికి హైలైట్ అనిపించిన క్యారెక్టర్స్ అయితే ఇవి. అండ్ ఇది ఒక టోటల్ డ్రామా అండ్ ఒక సినిమాటిక్ లిబర్టీతో అయితే జరుగుతూ ఉంటుంది మూవీ స్టోరీ మొత్తం. సో సెకండ్ హాఫ్ అయితే మనకు ఒక సస్పెన్స్ థ్రిల్ అయితే ఫీల్ అయితే వస్తూ ఉంటుంది మూవీ. అండ్ స్టోరీ విషయానికి వచ్చేస్తే హీరో ఒక చాలా ప్రముఖ నటుడు. సో నట చక్రవర్తి అనే బిరుదు కూడా తనకు ఉంటుంది. సో అలాంటి నటుడు శాంత అనే సినిమానైతే అతనే నటిస్తాడు. అండ్ అతనికి నచ్చని డైరెక్టర్తో అయితే ఈ సినిమా షూట్ అయితే జరుగుతుంటుంది. సో వాళ్ళిద్దరి మధ్యలో క్లాష్ ఎలా ఉంటుంది అండ్ క్లైమాక్స్లో ఏమైంది అండ్ భాగ్యశ్రీ గారు వీళ్ళిద్దరి మధ్యలోకి ఎలా వచ్చారు అనేది మూవీ కాన్సెప్ట్. సో నాకు మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. డ్రామా వైజ్గా చాలా నీట్గా అయితే వెళ్తుంది, ఎక్కడ మనకు మూవీ బోర్ కొట్టదు. అండ్ సెకండ్ హాఫ్ అయితే డ్రామా నుండి థ్రిల్ జోన్లోకి అయితే షిఫ్ట్ అయిపోతుంది మూవీ మొత్తం. సో సెకండ్ హాఫ్ అంతా చాలా సస్పెన్స్. సో ఆ క్రైమ్ ఎలా జరిగింది అనేది మూవీ సెకండ్ హాఫ్లో చాలా బాగా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తారు. సో క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింట్ చేసింది నాకు మూవీ వైజ్గా. బట్ స్టోరీ స్క్రీన్ ప్లే వైజ్గా చాలా బాగుంది మూవీ. అండ్ మనకు అక్కడక్కడ కొంచెం స్లోగా అనిపిస్తుంది, ముఖ్యంగా సెకండ్ హాఫ్లో అలాగే ఫస్ట్ హాఫ్లో కూడా కొన్ని సీన్స్ తప్ప మిగతా అన్నీ బాగానే ఉన్నాయి అనిపించింది నాకు మూవీ మొత్తం. అండ్ మీరు ఇంకా మూవీ చూడకపోయింటే మూవీ చూస్తే ఎంత రివ్యూ మీరెంత రేటింగ్ ఇస్తారో మూవీ చూస్తే కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా బై బై, సీ యూ.